ఎమ్మెల్యే వసంత నామినేషన్పై ఫిర్యాదు. వసంత కృష్ణ ప్రసాద్ ఆయన భార్య దాఖలు చేసిన నామినేషన్లను తిరస్కరించాలని ఆర్ఓకు ఫిర్యాదు చేసిన న్యాయవాది స్వతంత్ర అభ్యర్థి వల్లభనేని నాగపవన్. ఆర్ఓ 4 సెట్ల నామినేషన్లు మాత్రమే అనుమతిస్తామని తెలిపిన 5 సెట్ల నామినేషన్లను వసంత కృష్ణ ప్రసాద్ దాఖలు చేశారని ఆరోపిస్తున్న స్వతంత్ర అభ్యర్థి తనపై ఉన్న క్రిమినల్ కేసులు, ఆస్తుల వివరాలను కూడా దాచారని అభియోగం. నోటరీ అఫిడవిట్లలో తేదీలు లేవని ఫిర్యాదు. వసంత సతీమణి శిరీష సైతం తప్పుగా నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఇరువురి నామినేషన్లను తిరస్కరించాలని ఫిర్యాదులో కోరినట్లు తెలిపిన నాగపవన్ పూర్తిగా వ్యవస్థలను డబ్బుతో మేనేజ్ చేస్తున్నారంటూ ఆరోపణలు. తనను బెదిరిస్తున్నారని, రక్షణ కల్పించాలని కూడా ఫిర్యాదు. నామినేషన్ సెట్లు 4 మాత్రమే అనుమతించాము. ఆర్ఓ నియమాల ప్రకారం నామినేషన్ ఉంటేనే వాటిని ఆమోదిస్తాము. ప్రధాన పార్టీల అభ్యర్థులందరి నామినేషన్లు స్క్రూట్నీ అనంతరం ఆమోదించబడ్డాయి. మొత్తం 5 సెట్లు నామినేషన్ పేపర్లు, 5 సెట్లు అఫిడవిట్లు ఫైల్ చేశారు. వాటిని రిటర్నింగ్ ఆఫీసర్ వారు 4 సెట్లు నామినేషన్ పేపర్లని బయటకు తీస్తున్నారు. ఈరోజు వరకు కూడా నామినేషన్ పేపర్లను ఎక్కడా కూడా నోటీస్ బోర్డులో పెట్టిన దాఖలాలు లేవు. అఫిడవిట్లు కూడా ఆన్లైన్లో తీసాం కాబట్టి 5 అఫిడవిట్లు బయటకు వచ్చినాయి. ఏ అఫిడవిట్లో చూసినా కూడా నోటరీ దగ్గర ఎక్కడ డేట్ మెన్షన్ చేయలేదండి. 5 సెట్లకి కూడా ఇదే పరిస్థితి. 5వ సెట్లో మాత్రమే నోటరీకి డేట్ ఉంది. అదేవిధంగా ఈయన పైన ఉన్నటువంటి క్రిమినల్ కేసుని పూర్తిగా తీర్చలేదు. అదేవిధంగా సీసీ నెంబర్